సో వీడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మొక్కలు నీటికి కడుక్కొని 1 అవర్కి ఒకసారి బ్రేక్ ఇచ్చి ఎంతో కంట్రోల్గా పోయినప్పటికీ కూడా ఎదుటి వాళ్ళు చేసే మిస్టేక్స్ వల్ల కూడా మనకు అవుతాయి. ఇంకేదో మనం వెళ్తూ ఉంటాము, వాడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే అనుకోండి, ఇట్లా చెయ్యి అనేసి అట్లా వెళ్ళిపోవాలని ట్రై చేస్తారు. వెహికల్ వస్తుంటుంది, 2 వీలర్ కారు ఏదో వచ్చేస్తుంటుంది, ఇట్లా చెయ్యి అనేస్తే అంత వెహికల్ నిలబడుతుందా? నిలబడదు. మనం చేసి మనం అబ్జర్వ్ చేయాలా, ఆపేటట్లున్నాడా వెళ్ళేటట్లున్నాడా అని. ఆపరు ఇప్పుడు ఎవరు, 100% వాళ్ళు ఆపని ట్రై చేయట్లేదు ఇప్పుడు. సో మనమే వాడిని పంపించి మనమే కొద్దిగా నిదానంగా పోవాల్సి వస్తుంది రోడ్డు క్రాస్ చేసేటప్పుడు. అదే వెహికల్ నడిపే వాళ్ళైనా కూడా ముందుగానే సిగ్నల్స్ వేసి ఉంచాలి, రైట్కి నిదానంగా పోవాలి, అది కూడా డయాగ్నల్గా పోవాలి. అట్లా కాకుండా సిగ్నల్ వేసి ఇమీడియట్గా కట్ చేసేస్తారు. ఆ విధంగా జరిగిన యాక్సిడెంట్లు కూడా చాలా ఉన్నాయి. సో ఇదంటే డ్రైవర్ ఫాల్టే కాకుండా ఎదుటి వాళ్ళ అబ్స్ట్రక్షన్స్ వల్ల జరిగేది. ఇక పశువులు కూడా అంతే. రోడ్డు డివైడర్ ఉంటుంది, రోడ్డు క్లియర్ కనిపిస్తూ ఉంటుంది, నీకు వెళ్తూ ఉంటావు, ఉన్నట్టుండి అవతల నుంచి ఏ ఎనుమనో ఏ పశువు ఏ కుక్క వచ్చి అడ్డం వచ్చేస్తాయి. మనం అది గెస్ చేయలేము, గెస్ చేయగలగాలి. ఇమ్మీడియట్గా ఇటువైపు నుంచి ఏదన్నా వస్తే ఏంది నా పరిస్థితి. సో కంట్రోల్ ఉండాలంటే ఎంత స్పీడ్ పోవాలి, ఆ స్పీడ్ కంట్రోల్ అంటే నీ కంట్రోల్ స్పీడ్లోనే వెళ్ళాలి. అలసిపోవడం వల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టూర్స్ వెళ్తుంటారు ఫ్యామిలీ మెంబర్స్, చాలా లాంగ్ వెళ్తారు, ఆ డ్రైవర్ ఒక్కడే ఉంటాడు, అలసిపోతారు. అలసిపోయినప్పుడు రెస్ట్ ఇవ్వాల్సిందే అతనికి. ఒక్కోసారి ఏదో టూర్కి వెళ్తారు, వచ్చేటప్పుడు అందరూ అలసిపోయి వీళ్ళంతా పడుకొని ఉంటారు, డ్రైవర్ మీద డిపెండ్ అయి ఉంటారు, వాడు కూడా తొందరగా ఇంటికి ఫాస్ట్గా వస్తుంటాడు. అట్లాంటప్పుడు కూడా చాలా యాక్సిడెంట్లు అవుతాయి అలసిపోవడం వల్ల. ఇంకా కొంతమంది నెగ్లిజెన్స్ ఎట్లుంటుందంటే, ఈ కారు లేక లారీలో డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ లారీ అతనే అనుకోండి, ఆ ఏదేదో ఇప్పుడు భోజనం చేసే ప్లేట్ స్టీరింగ్ మీద పెట్టుకొని భోజనం చేస్తూ డ్రైవ్ చేస్తాడు స్టైల్గా. ఇంకొంతమంది ఉంటారు సెల్ ఫోన్ పెట్టుకొని అక్కడ ముందర ఏ సినిమాను ఆన్ చేసుకొని చూసుకుంటూ డ్రైవ్ చేస్తుంటారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారు, అదే సెల్ ఫోన్తో మెసేజ్లు చేసుకుంటూ డ్రైవ్ చేస్తారు. రకరకాలుగా, అంటే టోటల్ మీద నెగ్లిజెన్సీ. ప్రతి ఒక్కరికి నెగ్లిజెన్స్ ఉంది. అంటే ఏదైతే పని చేయాలో ఆ పని కాకుండా ఇంకో పని, అంటే 2 పనులు అట్ ఏ టైం చేయాలని అనుకుంటున్నాం. లేదా సెల్ ఫోన్ డ్రైవింగ్ ఒక్కటే కాదు, ఇవన్నీ కూడా ఉన్నాయి, మెసేజింగ్ చేయడము, సినిమాలు చూసుకుంటూ రావడము, ఇంకేదో ఎక్స్ట్రా. ఇంకా సెల్ ఫోన్ డ్రైవింగ్ చెప్పనవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా 1 అవర్ సెల్ ఫోన్ పక్కన పెట్టి సైలెంట్గా కూర్చునే ప్రయత్నం చేయగలరా? చేయలేరు. కంపల్సరీ వితిన్ 1 అవర్ వాడు సెల్ ఫోన్ తీయాల్సిందే. సో అదేవిధంగా రోడ్లో వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు, జెంట్స్ కానీ లేడీస్ కానీ పిల్లలైనా కూడా ఆఫ్టర్ 7th ఇంటర్ ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ మాట్లాడుతూనే వెళ్తుంటారు రోడ్లో. అదేందో అర్థం కాదు, సెల్ ఫోన్ మాట్లాడుతూనే రోడ్డు క్రాస్ చేస్తూ ఉంటారు. ఆ రోడ్డు క్రాస్ చేసినప్పుడల్లా కనీసం ఆ సెల్ ఫోన్ మాట్లాడుకోకుండా ఉంటే చాలా బాగుంటుంది. కారణం ఏమంటే కాన్సన్ట్రేషన్, ఏమొస్తుంది ఏం లేదని తెలుసుకోవాలి కదా. సో సెల్ ఫోన్ అనేది మనకు చాలా ఇప్పుడు ఎక్కువ ఇదైపోతుంది, మనల్ని మొత్తం నాశనం చేస్తూ ఉంది, మన మెమరీ పవర్ని డ్యామేజ్ చేస్తూ ఉంది. మాకు సెల్ ఫోన్ లేనప్పుడు కనీసం 5 కనీసం 10 ఫోన్ నెంబర్లను మెమరీలో ఉండే గుర్తు పెట్టుకొని చెప్పగలిగేవాళ్ళం. ఇప్పుడు లేదు, సెల్ ఫోన్ లేకపోతే ఆ నెంబర్ తెలియదు మాకు, దాన్నే కొట్టి చూడాలి. సో ఆ సెల్ ఫోన్ వాకింగ్ అనేది బంద్ చేయాలి అందరూ. మీ పేరెంట్స్కైనా చెప్పాలి, మాకు కాలేజ్ స్కూల్లో చెప్పారు సెల్ ఫోన్ డ్రైవింగ్ కాదు, ఇప్పుడు సెల్ ఫోన్ వాకింగ్ కూడా వచ్చేసింది అని చెప్తారా? సో ఇవన్నీ ఒకటి. నెక్స్ట్ వెహికల్ డిఫెక్ట్ కూడా ఉంది. మనిషి ఉంది, ఎదుటి వాళ్ళు చేసే వెహికల్ డిఫెక్ట్ కూడా. రోడ్డు ఖాళీ ఉంది కదా, నా 2 వీలర్ బాగుంది, నా కారు బాగుంది అని ఫాస్ట్గా వెళ్తారు అనుకోండి, ఉన్నట్టుండి ఏ టైర్ పేలితే ఏం చేస్తారు? టైర్ పేలరా? చాలా యాక్సిడెంట్లు జరిగాయి ఈ విధంగా కూడా. ఒక వైస్ ఛాన్సలర్ కూడా ఇన్నోవా వెహికల్ వెళ్తా ఉంటే 120నో 110నో ఉంది, ముందర టైర్ పేలే లోపల అది పల్టి కొట్టి అవతలి పోయేసింది, అవతల ఉన్న వెహికల్ని గుద్దేసింది, వాళ్ళ వెహికలే. ఇంకోసారి ఉన్నట్టుండి ఇంజన్లో పొగలు వచ్చి ఇంజన్ సీజ్ అయిపోతాయి ఆ ఫాస్ట్, ఎందుకంటే ఎక్కువ ఇంజన్ వేయడం పోతారు, స్టీరింగ్ లాక్ అయిపోతాయి, ఒక్కోసారి బ్రేక్స్ ఇదైపోతాయి. ఇన్ఎక్స్పీరియన్స్ వల్ల కూడా వెహికల్ ఫెయిల్యూర్ వల్ల జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ తిరుమల ఎటో పోయారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది డ్రైవర్స్ ఆయిల్ కొంచెం మైలేజ్ కోసం అనేసి వాడు న్యూట్రల్లో పెట్టి డౌన్ చేస్తుంటాడు, మాటికి బ్రేక్స్ అప్లై చేస్తుంటారు. ఆ బ్రేక్ డ్రమ్స్ హీట్ ఎక్కి బ్రేక్స్ అన్ని లాక్ అయిపోతాయి. సో గేర్లోనే పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్తోనే తెలుసుకుంటారు. సో వెహికల్ డిఫెక్ట్ ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవాలి. ఈవెన్ మీ పేరెంట్స్కైనా ఏదైనా లాంగ్ టూర్ పోవాలన్నప్పుడు ఒకసారి చెప్పాలి, డాడీ వెహికల్ని కార్ని మెకానిక్ షెడ్ దగ్గర తీసుకుపోయి చూపించండి, దాంట్లో స్టీరింగ్ ఆయిల్ ఉందా, బ్రేక్ ఆయిల్ ఉందా, ఇంజన్ ఆయిల్ ఉందా, కూలెంట్ వాటర్ ఉందా,
టైర్స్ బాగున్నాయా అన్ని చూసుకోవాల్సిందే, లేదంటే మనం ఎప్పుడైనా ప్రమాదం అంచులు ఉన్నట్టే. అవునా కదా? కొంతమంది జడ్జిమెంట్ చేయలేరు. జడ్జిమెంట్ ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎదుటి వచ్చే వెహికల్ వాడు రైట్కి వెళ్తాడేమో లేకుంటే లెఫ్ట్కి వెళ్తాడేమో అంటే మనం ముందర పోయే వెహికల్ని మనం గెస్ చేయగలగాలి, జడ్జ్ చేయగలగాలి. రోడ్డు క్రాస్ చేసేకి వస్తాడేమో, వాడు వెళ్తా ఉంటాడు, ఇట్లా రోడ్డు క్రాస్ చేస్తూ ఉంటాడు, ఇమీడియట్ గా పక్కన నుంచే పోలిస్తాడు. పొరపాటున వాడు ఆగితే ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది. కానీ గెస్ చేయగలగాలి. పిల్లలు ఉన్నారు, నో డౌట్ వీళ్ళు దూరే ఛాన్స్ ఉంది, సో 100% నేను స్లోగా పోవడమే బెస్ట్ అని స్లోగా పోతే నో డౌట్. అట్లా కాకుండా ఉంటే ఇమీడియట్ గా వచ్చి యాక్సిడెంట్స్ అవుతాయి. ఇకపోతే 2 వీలర్స్, కోర్టు చెప్పింది, ఇంకోటి చెప్పినారు, లోపల వేసుకోవాల్సిన అవసరం లే హెల్మెట్. మున్సిపాలిటీలో యాక్సిడెంట్ అయితే లోపలేంది బయట ఏంది, ఎక్కడైనా హెడ్ ఇంజరీస్ అవుతాయి. సో 100% హెల్మెట్ పెట్టుకోవాల్సిందే. మనం ఇందాకనే చెప్పుకున్నాం 667 దాదాపు హెడ్ ఇంజరీస్తో చనిపోయినారు లాస్ట్ 3 monthsలో. ఎక్కడైనా హెడ్ పెట్టుకోవాల్సిందే హెల్మెట్. మరి మాట్లాడితే వెనక కూర్చొని వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. హెల్మెట్ పెట్టుకుంటే సేఫ్ ఉంటుంది. ఇకపోతే గర్ల్స్ ఉమెన్స్ అయితే ఆ శారీస్ కానీ అవి డ్రెస్సెస్ కానీ లూజ్ డ్రెస్ వేసుకోకూడదు, లేదంటే వీల్కి చుట్టుకొని ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి. రీసెంట్గా మన పులివెందుల్లో కూడా ఆమె శారీ చుట్టుకొనేసి కింద పడే లోపల ఒళ్ళో ఉన్న బాబు కింద రోడ్డు తగిలి చనిపోయాడు. ఈ లాస్ట్ 1 week నెల్లూరులో, 1 week బ్యాక్ నెల్లూరులో కూడా ఆ బాబు, వాళ్ళ బాబు వెహికల్ నడుపుతున్నాడు, ఆమె వెనకలు వచ్చింది, ఏదో బస్ స్టాండ్ డ్రాప్ చేయడానికి అని వెళ్తున్నాడంట. ఆ కొంగు చుట్టుకొనేసి ఆమె తగిలేసి అక్కడే చనిపోయింది. సో మనిషి లోపమే కాదు, రోడ్డు లోపమే కాదు, మీ బండి లోపమే కాదంటే మన డ్రెస్ లోపాలు ఉన్నా కూడా యాక్సిడెంట్లు అవుతున్నాయి. అవునా? సో డ్రెస్ చేస్తే అది మనకు, వాడెవడు ఎదుటోడు వస్తే మనకు, ఇంకేదో పశువు వస్తే మనకు, లేదంటే బండి డిఫెక్ట్ అయితే మనకు, అన్నిటికీ మనమే శత్రువు అయిపోయినాం వీళ్ళందరికీ. అవునా? సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదంతా ఒకటి అనుకుంటే నెక్స్ట్ వెదర్ కూడా కక్ష కడుతుంది ఒక్కోసారి. వెదర్ కూడా ఇప్పుడు ఎండాకాలంలో పోయినట్టు మంచు పడేటప్పుడు స్పీడ్ వెళ్ళడానికి అవుతుందా? ఎందుకని? ఫాగ్ వచ్చి అద్దాలు ముందర పెడుతుంది. మీ డాడీని ఎవరైనా నడుపుతూ ఉంటే, డాడీ కారు స్లోగా పోనీ మంచు పడుతూ ఉంది, అద్దము ఎప్పుడో వస్తుంది, నువ్వు తెలియకుండా వైపర్ వేసినావు అనుకో ఇంకొంచెం బ్లర్ అయిపోతుంది, కనిపించదు. సో మంచు, వర్షం అప్పుడు కూడా అంతే, ఒక్కోసారి వెహికల్ ఎదురైనా కనిపించదు. అవునా? ఈ వర్షం వచ్చినప్పుడు, మంచు వచ్చినప్పుడు ఎక్కడైనా టర్న్ లెఫ్ట్ రైట్ టర్న్ చేయాలంటే ఆ స్పీడ్ మీద రోడ్డు ఏమవుతుంది? స్కిడ్ అవుతాయి, బండ్లన్నీ స్కిడ్ అయి పడిపోతారు. సో వెదర్ కూడా మనకు ఇది అవుతుంది. సో అట్లాంటప్పుడు కూడా వర్షం వచ్చేటప్పుడు కానీ, మంచు పడేటప్పుడు కానీ, లేదా అంటే ఇంకా ఇట్లాంటప్పుడు కానీ స్లోగా వెళ్ళాలి. నో డౌట్ స్లోగానే వెళ్ళాలి. అక్కడేమో 100 స్పీడ్ పోవచ్చు కదా, ఓపెన్ ఉంది అంత అనుకుంటే కుదరదు. వెదర్ని కూడా మనం దృష్టిలో పెట్టుకునే పోవాల్సి వస్తుంది. ప్రతిదీ జడ్జిమెంట్ చేయాల్సిందే. మనం ఏదో అలసిపోయినాం కదా, ఫాస్ట్గా వెళ్ళిపోదాం ఇంటికి, అట్లా కుదరదు. రోడ్డు మీద ఎప్పుడైనా స్లోగా పోవాలి. మీరు ఈవెన్ స్కూల్ బస్సులో రావాలన్నా 8:30కి స్కూల్ అంటే మీరు బస్సు కోసం ముందే వచ్చి ఉండాలి. అక్కడ హడావిడిగా బస్సు ఎక్కే ప్రయత్నం చేయకోసం కొంతమంది పిల్లలు ఉంటారు, ఆ బస్సు అక్కడ నిలబడి ఉంటారు, అప్పుడు షూస్ చేతిలో పెట్టుకొని పరిగెత్తుకొని వచ్చేస్తారు. అవునా? ఇంకా అప్పుడే 8 గంటలకు లేస్తుంటారు, ఇట్లా అనుకొని షూస్ పట్టుకొని చేతిలో, బ్యాగ్ చేతిలో పెట్టుకొని హడావిడి ఎక్కి ఆ బస్సులో వేసుకుంటుంటారు షూస్. అవన్నీ ఉన్నారా? మన దీంట్లో ఉన్నారు కదా, షూ పట్టుకొని చేతిలో. ఆటో ఎక్కిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆటోలో? సో హడావిడి చేయకూడదు. హడావిడి ఎప్పుడు పనికిరాదు, స్లోగానే చేయాలి. అందుకే కదా స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ అంటారు. సో ఆ విధంగా చేయద్దండి, కొద్దిగా టైంకి పోవాలా. మనం నెక్స్ట్ బస్సు దిగిన తర్వాత కూడా, స్కూల్ బస్ దిగిన తర్వాత మీరు రోడ్డు క్రాస్ చేయాల్సి వస్తే ముందు నుంచి క్రాస్ చేయకూడదు, ముందు నుంచి వెళ్ళకూడదు. ఆ బస్సు వెళ్ళాలా, మళ్ళీ నీకు రోడ్డు అంతా క్లియర్ కనిపించాలా, ఆ తర్వాతనే డయాగ్నల్ గా రోడ్డు క్రాస్ చేయాలా. స్కూల్ బస్ అక్కడే ఉంటుంది, ఇంకా ఇట్లా పోతుంటారు. ఆ డ్రైవర్కి మీరు ఇక్కడ ఉండే మనిషి కనిపిస్తారా? ఈ మధ్య మనకు ఐటీ సర్కిల్లో ఒక ఆమె లారీ ఏదో టిప్పర్ యాక్సిడెంట్ అయింది కదా, అక్కడ కూడా అంతే కదా, ఆమె ఇట్లా వెళ్ళిపోయింది, నెక్స్ట్ కట్ అయిపోయింది రైట్కి. కట్ అవుతానే అక్కడ ఉండే డ్రైవర్కి తెలియదు కదా కింద ఏం జరుగుతుందని. సో అట్లాంటి హెవీ వెహికల్స్ మీరు క్రాస్ చేయాలంటే కదా అది పంపించాల్సిందే. అక్కడ ఎటువంటి మనం ఈగో ఫీలింగ్ పెట్టకూడదు, నేనే పోవాలి ముందర. ఇంకొకటి ఎవడన్నా వస్తున్నా కూడా వాళ్ళ నుంచి మనం లెఫ్ట్ చేయి చూపించి
లెఫ్ట్ కట్ కాకూడదు. అది పంపించే తర్వాత ఏం లేదన్నప్పుడే పోవాలి. సో రెండోది ఏమంటే, మీరు బండిలో వెనకాల కూర్చున్నప్పుడు కంపల్సరీ మీ ఫాదర్కి చెప్పండి, ఆ బండికి ఏదైనా గ్రిప్ పెట్టించవాలి. గ్రిప్ పెట్టుకోవాలి. అది కారణం ఏమంటే, బండి ఎవరైతే నడుపుతుంటారో టూ వీలర్, వాళ్ళకి హ్యాండిల్ ఉంటుంది చేతిలో. ముందర ఏం జరుగుతా ఉందో వాళ్ళకి తెలుస్తుంది, యాంటిసిపేషన్ చేసుకోగలరు వాళ్ళు. ఏదో పశువు అడ్డం వస్తుంది, ఆటో అడ్డం వస్తుంది, లారీ, ఇమీడియట్గా వాళ్ళు బ్రేక్ వేస్తారు, చేతిలో గ్రిప్ ఉంటుంది పట్టుకోవడానికి, అటు ఇటు బ్యాలెన్సింగ్. మీకేముంటుంది? ఏముండదు అక్కడ. పడిపోతే వెనక్కి పడిపోతారు, లేదా ముందుకు పడిపోతారు. లేదంటే ఇప్పుడు వచ్చే వెహికల్లకి సీట్ ఇట్లా హైట్ ఉంటూ ఉన్నాయి, అవునా, ప్యారలల్ గా ఉండట్లే, హైట్ ఉంటున్నాయి. సో ఇమీడియట్ గా బ్రేక్ వేసి ఏదైనా యాక్సిడెంట్ ముందుకు వచ్చి పడిపోతున్నారు. సో జాగ్రత్తగా కూర్చోవాలా, జాగ్రత్తగా కూర్చోవాలా, గ్రిప్ పెట్టుకోవాలా. దానికి తోడు మీరు ఏదో మాటల్లో పడ్డం, లేదంటే మీరు కూడా ఏ సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ, అంటే సెల్ ఫోన్ డ్రైవింగే కాదు, సెల్ ఫోన్ ట్రావెలింగ్ కూడా ఇప్పుడు మంచిది కాదు. డ్రైవర్ ఏం చేస్తున్నాడు, ముందర ఏమన్నా అడ్డం వస్తుందా మీరు కూడా అబ్జర్వ్ చేయాల్సిందే, అంతేనా? అది ఏదన్నా జరిగితే మీరు కూడా రెడీ ఉండాల్సిందే. ఇప్పుడు యుద్ధ భూమిలో ఉన్నట్టే, ఇప్పుడు టూ వీలర్ లో రోడ్డు మీద వెళ్తున్నారంటే ఒక యుద్ధ భూమిలో ఉన్నట్టే ఇప్పుడు, అవునా కాదా? సో మీరు కూడా ముందరే చూస్తూ ఉండాలి డ్రైవర్ పక్కన. ఏం ప్రాబ్లం, ఓకే, అవునా, ఓకే. సో మీరు వెనక కూర్చున్నప్పుడు కంపల్సరీ బండి గ్రిప్ పెట్టుకోండి. రెండోది ముందర చూస్తూ ఉండండి. రెండోది ఏదన్నా జరిగితే రెడీగా ఉండండి, లూజ్ డ్రెస్ వేసుకోవద్దు, అవునా. బండికి మీరు రోడ్డు క్రాస్ చేసేటప్పుడు డయాగ్నల్ గానే క్రాస్ చేయాలి, ఐ కాంటాక్టే ఉండాలి. నైట్ టైం రోడ్డు క్రాస్ ఎక్కడైనా బయటికి పోవాల్సి వస్తే 100% బ్రైట్ కలర్ డ్రెస్ వేసుకోవాలి. వేసుకుంటారా? ఓకే సార్, ఐఎమ్ క్లోజింగ్. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ to principal and all, and also listening patiently all my dear children. Thank you one and all. Thank you sir. No problem. Thank you sir. మన కడప డిస్ట్రిక్ట్ ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ సిఐ గారికి, అలాగే ఎస్ఐ గారికి, థ్యాంక్ యూ సార్. స్కూల్ తరఫు నుంచి మన యాజమాన్యులు చిన్న సన్మానం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Only the camp, don't shout. Thank you so much, sir. మీరు మీ అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి మా విద్యార్థులకు ఇంకా అమూల్యమైనటువంటి భవిష్యత్తుకు సంబంధించిన సమాచారాన్ని, రహదారి భద్రతా నియమాలను అందించినటువంటి మీకు చాలా ధన్యవాదాలు సార్. మా స్కూల్ యాజమాన్యం తరపున, హెడ్ మాస్టర్ గారి తరపు నుంచి, మా ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు అందరి తరపు నుంచి మీకు ధన్యవాదాలు తెలుసుకుంటాం సార్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ సార్. ముఖ్యంగా మనకు చాలా మటుకు ఇలా ఉండేటువంటి మనం తెలుసు, రోజు మనం బయలుదేరేటప్పుడు కూడా మనకు తెలుస్తూ ఉంటది, టైం అవుతూ ఉంటది. కొంతమంది టిఫిన్ తింటూ ఉంటారు, ఉన్నా ఉంది మేడం, ఉన్న 10 నిమిషాలు ఉంది అని రోజు అనుకుంటూ ఉంటారు, టైం అయిపోతూ ఉంటది. మీరు బయలుదేరేటప్పుడు చాలా మటుకు చాలా మంది క్రాస్ రోడ్లు చేసేటప్పుడు స్ట్రైట్ గానే చూస్తారు, కానీ ఇటు అటు చూడకుండా చాలా మంది చూసుకుంటారు. అది చాలా తప్పు. అందుకోసమే మనం ముందే ఒక స్పీడ్ ప్లాన్ గా మనం ఒక 10 నిమిషాల ముందే మన గమ్యస్థానాన్ని చేరుకునేటువంటి విధంగా ఎప్పుడైనా, ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఒక ప్లాన్ ప్రకారమే మనం వస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. నిదానంగా వస్తే ఎక్కడ ప్రమాదం జరిగినట్టు ఉండదు. కానీ మనం ఎప్పుడైతే బండ్లను ఓవర్టేక్ చేయడం లేదా హై స్పీడ్ లో వెళ్తూ ఉండడం, వాటి వల్లనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. సార్ చెప్పాడు, ప్రతి నిమిషానికి ఒక ప్రమాదం జరుగుతుంది, ఒకరు మరణిస్తున్నారు అని. ఒక్కసారి చూడండి, దేశంలోనే మన జిల్లాలో కూడా మనం చాలా మంది చూస్తుంటాం, కుక్క పిల్లలను వాటిని కూడా తొక్కిచ్చేస్తుంటారు. అది కూడా మహా పాపం. కాబట్టి మనము అన్నింటినీ జాగ్రత్తగానే కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. కాబట్టి వీళ్ళు ఇక్కడ వచ్చినటువంటి ప్రతాప్ రెడ్డి సార్ మనకు చాలా పాతకాలం నుంచి మనకు మన స్కూల్లో వాళ్ళ అబ్బాయి చదివాడు, సార్ కూడా మనకు చాలా ముఖ్యం. కాబట్టి మన జిల్లా కాబట్టి సార్ జాగ్రత్త పక్క జిల్లా
మాది అనంతపురం. కాబట్టి ఇద్దరు కూడా ఒకరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గాను ఇక్కడ ఎస్ఐ ఇద్దరు వర్క్ చేస్తున్నారు. కాబట్టి మీరు బండ్లు తెచ్చారు కూడా ఎప్పుడు కూడా బండ్లు చావద్దండి దయచేసి. పేరెంట్స్ ఏంటంటే మీరు అనుకుంటారు బండ్లు తెస్తాము మేము ఇంటికి వెళ్తున్నామని, దానివల్ల చాలా ఇబ్బందులు అనేటువంటి ఇప్పుడు తెలియదు. పేరెంట్స్ కు మనం అది ఏంటంటే ఎక్కడైనా చిన్న బండి ఏదైనా జరిగిందంటే వాళ్ళు ఎంత తపన పడుతూ ఉంటారో ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ మన యొక్క ప్రమాదాలు లేకుండా మన యొక్క గమ్యస్థానాన్ని మనం చేరేటువంటి విధంగా ముందుకెళ్లాలని మిమ్మల్ని ఆశిస్తూ ఆ దేవుడు అందరినీ తెల్లారి చూడాలని ప్రార్థిస్తూ ఇందరితో పిలుస్తున్నాను.